అందరికీ నమస్కారం. చంద్రబాబుకి ప్రమాదం, ఎదురు తిరిగిన అమరావతి రైతులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుంటూరు, విజయవాడకు అనుసంధానం చేస్తూ కొత్తగా నిర్మించే రైల్వే లైను పనులకు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ళ కిందటే పచ్చజెండా ఊపింది. అయితే ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ లైను నిర్మిస్తారు. నంబూరు నుంచి గుంటూరు వైపుకు వెళ్ళే రైలు, విజయవాడ వైపు వెళ్ళే రైలు నిలిచిపోతాయి. అయితే నంబూరు రైల్వే జంక్షన్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్టేషన్ గుంటూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న స్టేషన్. గుంటూరు వెళ్ళే అవసరం లేకుండా న్యూ గుంటూరు, అదేవిధంగా తెనాలి, గూడూరు మీదుగా చెన్నై, తిరుపతి కూడా వెళ్ళిపోవచ్చు. వైకుంఠపురం దగ్గర కృష్ణానది నుంచి నంబూరు వరకు నిర్మించే రైల్వే మార్గానికి సంబంధించి సర్వేను ప్రారంభించారు. దారిలో అడ్డంగా ఉండే విద్యుత్ లైన్లు తొలగించేందుకు రైల్వే విద్యుత్ లైన్లకు సంబంధించి సర్వే జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అయితే అమరావతిని నిర్మించేందుకు 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ విధానం ఎలా అయితే భూములను తీసుకున్నారో తమ భూములను కూడా అలాగే తీసుకోవాలని అక్కడ రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలంలోని భూసేకరణ జరుగుతోంది. దీనికి ముందు ఇబ్రహీంపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూసేకరణ జరిగింది. రైల్వేలో తమ కుటుంబ సభ్యులకు ఒకరి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కొన్ని గ్రామాలకు రోడ్లు మరమ్మతులు నిర్వహించబడటంతో పాటు కొత్త రహదారులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు రైతులకు హామీ ఇస్తున్నారు. ఈ కొత్త రైలు మార్గం కోసం ఖమ్మం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో 450 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఎర్రుపాలెం వద్ద మొదలయ్యే ఈ రైల్వే మార్గంలో పెద్దాపురం, అదేవిధంగా చెన్నరావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డుమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురుకు కొత్తగా స్టేషన్లు వస్తాయి. అమరావతి, పెద్దాపురం, కొప్పురావురు స్టేషన్లు పెద్దవిగా నిర్మిస్తారు. కృష్ణా జిల్లా పరిటాల వద్ద గూడ్స్ రైలు నిలిపే సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తంలో హైలైట్ అంశం ఏంటంటే కొత్తపేట వడ్డుమాను మధ్య కృష్ణానదిపై 3.3 కిలోమీటర్ల మేర వంతు నిర్మిస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.